సరే ఇప్పుడు ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉన్నారో అందులో 51% ఉమెన్ లో రిస్క్ ఎవిటీస్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ అందులో 7% ఉమెన్ మాత్రమే స్టాక్స్‌లో లేదంటే షేర్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఎందుకిలా? ఒకటి ఇక్కడ మనం ఉమెన్ గురించి, అందులోకి వర్కింగ్ ఉమెన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళకు వస్తున్నటువంటి ఇన్కమ్ సైడ్, ఎక్స్పెన్స్ సైడ్ రెండింటిని మనం చూద్దాం ఒకసారి. ముందుగా ఇన్కమ్ సైడ్ మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఐదర్ దే ఆర్ వర్కింగ్ ఉమెన్ ఆర్ బిజినెస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కింద మనం చెప్పుకుంటున్నాము. సో ఈ రెండు మేజర్ ఇన్కమ్ సోర్సెస్ కింద మనం చూస్తున్నాం. ఎక్స్పెన్సెస్ పార్ట్ కింద వచ్చేటప్పటికి ఏంటంటే ఆబ్వియస్లీ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కీలకంగా ఉంటారని చెప్పేసి. ఇప్పుడు అసెట్ సైడ్, లయబిలిటీ సైడ్ అనేటువంటిది మనం చూస్తాం. అసెట్ సైడ్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే వాళ్ళకి తెలిసినటువంటి జ్ఞానంలోకి వచ్చేటప్పటికి రెగ్యులేటెడ్ వర్సెస్ అన్రెగ్యులేటెడ్ అనేటువంటిది మనం ఏవైతే మనం మాట్లాడుతూ ఉంటామో, ఇన్ఫ్యాక్ట్ ఆడవాళ్ళు ఇప్పటికీ కూడా అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ వైపు ఉన్నటువంటి దాఖలాలు మనకు చాలా వరకు కనబడుతున్నాయి. మన టైర్ 2 సిటీస్, టైర్ 3 సిటీస్ ఏవైతే మనం మాట్లాడుతున్నామో, చిట్ ఫండ్స్ కావచ్చు, రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి స్కామ్స్ కావచ్చు, తర్వాత గోల్డ్ స్కామ్స్ కావచ్చు, స్కీమ్స్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఏవైతే బ్యాంకింగ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాని థాట్ ప్రాసెస్లో మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళకి అవి చూశారు కాబట్టి, వాళ్ళ పేరెంట్స్ నుంచి అవి తెలుసుకున్నారు కాబట్టి వీటి వైపే వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కొత్త జనరేషన్ ఆఫ్ ఉమెన్ ఎవరైతే వస్తున్నారో, అంటే బాగా చదువుకున్న వాళ్ళు లేదంటే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ లిటరసీ కూడా పెరుగుతున్నది కాబట్టి అన్రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ వద్దు, రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే ముద్దు అని చెప్పేసి, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు బాగా వింటున్నటువంటి తాలూకా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాంకులో ఉండేటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్ కావచ్చు, పోస్ట్ ఆఫీస్ తాలూకా స్కీమ్స్ కావచ్చు, ఇవి ఏవైతే ఉన్నాయో ఫస్ట్ స్టెప్ కింద వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇందులో కూడా ఒక కొంతవరకు ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ జనరల్గా అందరూ ఏంటంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు కొంచెం స్థిరంగా ఉంటాయి అనేటువంటి నమ్మకం చాలా వరకు కనబడుతూ ఉంటుంది. అందులోకి ఆడవాళ్ళకి వచ్చేటప్పటికైతే ఇది క్లియర్ కట్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఇప్పుడున్నటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్స్లో వచ్చేటప్పటికి వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంతవరకు ఈక్విటీస్లో అంటే మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, స్టాక్స్లో పెట్టడం కన్నా కూడా కొంతవరకు నాకు ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్లో పెట్టుకుంటే నాకు ఆల్రెడీ బెటర్ రిటర్న్ వస్తాయి అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు దీంట్లో పెడుతున్నారని చెప్పేసి అని అనుకోవచ్చు. ఇంకొకటి వాళ్ళు ఫస్ట్ స్టెప్ ఆఫ్ దేర్ ఎర్నింగ్స్ కాబట్టి ఓకే నేను ఇంక ఇప్పుడిప్పుడే సంపాదిస్తున్నాను, తీసుకెళ్ళి నాకు తెలియనటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టే బదులు నాకు ఆల్రెడీ తెలిసింది, నేను వింటున్నది, చూస్తున్న దాంట్లో నేను పెట్టుబడి పెట్టుకుంటే బాగుంటుంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్లో వీళ్ళు పెట్టుకోవడం జరుగుతున్నదని చెప్పేసి చెప్పుకోవచ్చు. వన్స్ వాళ్ళు ఒక 3 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు వాళ్ళు కొంత అమౌంట్ కిటీ అనేటువంటిది వాళ్ళు పెట్టుకోగలిగితే కనుక, లేదు వాళ్ళ నిత్యావసరాల ఖర్చులకు కావాల్సినటువంటి కంటింజెంట్ ఫండ్ ఏదైతే మనం చెప్తూ ఉంటామో, ఆర్ స్పెండింగ్ ఫండ్ కింద కావచ్చు, జాబ్ చేంజ్ ఫండ్ కింద కావచ్చు, ఇలాంటి అమౌంట్ కొంతవరకు వాళ్ళ దగ్గర సర్ప్లస్ అనేటువంటిది ఉంటే ఆ తర్వాత మేబీ దే కెన్ టేక్ టువర్డ్స్ హయ్యర్ రిస్క్ కైండ్ ఆఫ్ వెంచర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాంట్లో మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఈ గోల్డ్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఉన్నటువంటి సావరిన్ గోల్డ్ బాండ్స్ లాంటివి కావచ్చు, గోల్డ్ ఈటీఎఫ్స్ లాంటివి కావచ్చు, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, డైరెక్ట్ స్టాక్స్లో కావచ్చు. సో వాటిల్లోకి అప్పుడు వెంచర్ చేసేటువంటి అవకాశం అయితే మనకు క్లియర్ కట్గా కనబడుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక మేజర్ పాయింట్ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వర్కింగ్ ఉమెన్ ఆర్ బిజినెస్ పీపుల్ కోసం మనం చెప్పుకుంటున్నాం కాబట్టి పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ 50% ఆఫ్ దేర్ ఇన్కమ్ని వాళ్ళు సేవ్ చేయగలుగుతున్నారు. అదే పెళ్ళయి కొంతవరకు డిపెండెంట్స్ ఎవరైనా ఉంటే కనుక 10 to 30% వరకు వాళ్ళు సేవ్ చేయగలుగుతున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇది ఒక మేజర్ పాయింట్ కింద చూసుకునేటప్పుడు, అంటే దీన్ని మనం మగవాళ్ళతో కంపేర్ చేసుకునేటప్పుడు వాళ్ళు సంపాదన ఎక్కువ, ఖర్చు ఎక్కువ, దుబారా ఎక్కువ. బట్ ఆడవాళ్ళకి వచ్చేటప్పటికి ఏంటి అంటే కనుక సంపాదన ఎక్కువ, పొదుపు ఎక్కువ, మదుపు కూడా ఇప్పుడు చేయగలుగుతున్నారు. సో ఈ క్లియర్ కట్ షిఫ్ట్ అనేటువంటిది మనకు కనబడుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఆడవాళ్ళు కొంతవరకు ఫైనాన్షియల్లీ సావీ అవుతున్నారు, ఫైనాన్షియల్లీ డిసిప్లిన్డ్ అవుతున్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మగవాళ్ళు కొంతవరకు ఫైనాన్షియల్లీ ఇండిసిప్లిన్డ్ అవుతున్నారు,
ఆర్ ఫైనాన్షియలీ అన్సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ డెట్స్ వైపు మారుతున్నారు అని చెప్పేసి అని మనకి చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు అన్సెక్యూర్డ్ డెట్స్ కోసం కావచ్చు, లేదంటే బ్యాడ్ డెట్స్ ఏవైతే ఉంటాయో లైబిలిటీ సైడ్, అంటే ఇంతవరకు మనం అసెట్ సైడ్ మాట్లాడుకున్నాం, ఆడవాళ్ళు ఆస్తులు ఎక్కడ కూడబెడుతున్నారు అనేటప్పుడు చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు అప్పుల సైడ్కి వచ్చేటప్పుడు, లైబిలిటీ సైడ్కి వచ్చేటప్పుడు ఆడవాళ్ళు కూడా బారోయింగ్ చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు క్రెడిట్ కార్డు వాడాలి అన్నా కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించడం. ఎందుకంటే ఓకే, నేను క్రెడిట్ కార్డు ఉంటే ఎక్కువగా ఖర్చు పెడతానేమో అనేటువంటి భయం కావచ్చు, లేదు నాకు సరిగ్గా నేను రీపే చేయకపోతే నాకేమైనా ప్రమాదం వస్తుందేమో అనేటువంటి కొంత ఫైనాన్షియల్ డిసిప్లిన్ అని చెప్పేసి అని అనుకోవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్. అండ్ ఒకవేళ వాళ్ళు బారో చేయాల్సి వచ్చినా కూడా లేటెస్ట్ డేటా పాయింట్స్ ప్రకారం, ఆర్బీఐ ఇచ్చిన డేటాస్ కావచ్చు, ప్రైవేట్ సర్వే ప్రకారంగా చూసుకుంటే వాళ్ళు లోన్ తీసుకుంటే కేవలం గోల్డ్ లోన్ కింద కానీ హోమ్ లోన్ కింద కానీ తీసుకోవడం జరుగుతున్నది. అలా అని చెప్పేసి అని ఈ అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే పర్సనల్ లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్ డెట్ వాళ్ళు పెద్దగా వాడట్లేదు. సో ఈ రకంగా చూసుకున్నా అసెట్ సైడ్ వాళ్ళు బాగానే డిసిప్లిన్డ్ గా మారుతున్నారు, లైబిలిటీ సైడ్ కూడా వాళ్ళు డిసిప్లిన్డ్ గా మారుతున్నారు అని చెప్పేసి అని మనం క్లియర్ కట్ గా చూడొచ్చు.